రాష్ట్రంలో రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపెట్టిండ్రు పెయింటింగ్ ఆర్టిస్టులు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ఆర్ట్ క్యాంప్ను నిర్వహించింది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ. మాదాపూర్లో జరుగుతున్న 4 రోజుల ఆర్ట్ క్యాంప్ ఇయాల్టితో ఎండ్ అయింది. జూన్ 1న ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించనుంది హైదరాబాద్ సొసైటీ. సిటీలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలా తెలంగాణ ఆర్ట్ క్యాంప్ కలర్ఫుల్ గా సాగింది. ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్, సీనియర్ పెయింటింగ్ ఆర్టిస్టులు ఈ క్యాంప్ లో అద్భుతంగా చిత్రాలు గీశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కోసం సింఫోనీ ఆఫ్ కలర్స్ పేరుతో 4 రోజుల పాటు ఆర్ట్ క్యాంప్ జరిగింది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ లైవ్ పెయింటింగ్ కాంపిటీషన్ లా 210 మంది కళాకారులు పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ సెలెక్ట్ చేసుకుని 4 రోజుల్లో పెయింటింగ్ అవగొట్టారు. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ తోని రాష్ట్రంలో ఉండే జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లాంటి పథకాలతో గీసిన పెయింటింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి. 216 మంది వర్క్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక రకంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నటువంటిది తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా కేసీఆర్ గారు సార్తో లోపల మన తెలంగాణకు సంబంధించినటువంటి మెయిన్ మాన్యుమెంట్స్ అన్ని చూపిస్తూ ఆయన డెవలప్ చేసినటువంటి పథకాలు ఇవన్నిటిని కూడా యాడ్ చేస్తూ పోర్ట్రైట్ లాగా కాకుండా సంథింగ్ తెలంగాణకు రిలేటెడ్గా ఉన్నట్టు యాడ్ చేద్దాం అన్నట్టు చేయడం జరిగింది. ట్రై చేస్తున్నాం. ఎద్దులను మొత్తం వ్యవసాయం లేనందుకు అమ్మేస్తున్నారు కాబట్టి వాటికి కరెక్ట్ ప్రొడక్షన్ అనేది లేదు. రెడ్ సింబల్ కనబడుతుంది, అది అమ్మేసినట్టు. అందుకే అది క్వశ్చనింగ్ చేస్తుంది అనమాట. నాకు ప్రొటెక్షన్ లేదు, ప్రొటెక్షన్ కల్పించాలని. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మామూలుగా గొర్రెలకు, మేకలకు అన్నిట్లకు ఒక రకమైన స్కీమ్స్ ఇచ్చి సహకరించింది. కానీ ఎద్దులకు కూడా అలాంటిది ఒక స్కీమ్ ప్లే చేసి సహకరించాలని ఈ మీనింగ్ చేస్తుంది. ఈ పెయింటింగ్ కాంపిటీషన్ తోని తెలంగాణ కల్చర్ తెలుసుకునే అవకాశం వచ్చిందంటున్నారు బయటి రాష్ట్రాలకెళ్లి వచ్చిన ఆర్టిస్టులు. It's a wonderful experience because I came to Hyderabad almost it's been 3.5 years now. This is one of the memorable event where I would say that I felt that I'm a part of this city, the part of the soil, because through this event we had so many local artists and artists from different states like me moving from Bengal and coming over here. I think that's the best way you can actually honor a state. స్పెషల్గా ఈ పెయింటింగ్ ఏంటంటే మన తెలంగాణ ఫార్మేషన్ డే కోసము ఈ పెయింటింగ్ వేయడం జరిగింది. ఈ పెయింటింగ్లో అంటే అందరికీ ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. డిఫరెంట్ ఐడియాస్ని వాళ్ళ క్యాన్వాస్ మీద చేయాలని చెప్తే నేను ఐ లవ్ బుద్ధ. సో నేను బుద్ధుని పెయింటింగ్ చేసి మనకు నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ నేచర్ని కనెక్ట్ చేస్తూ బుద్ధుని పెయింటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యమ సమయంలో కళాకారులు తమ ఆవేదనను పెయింటింగ్స్ తో చూపించారని అన్నారు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి. కానీ ఇప్పుడు తెలంగాణ గొప్పదనాన్ని పెంచేలా ఆర్టిస్టులతో లైవ్ పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టినామన్నారు. సో ఇక్కడ 205 మంది కళాకారులు దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళు చాలామంది ప్రముఖ కళాకారులు ఉన్నారు. ప్రతి కళాకారుడు కూడా ఎన్నో నైపుణ్యతల్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అద్భుతమైన చిత్రాలు ఇక్కడ రూపొందించారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు ఎంచుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించాము. 4 రోజుల పాటు కలర్ఫుల్ గా సాగిన కాంపిటీషన్ లా చాలా మంచి బొమ్మలేశారు ఆర్టిస్టులు. వీటన్నింటితోని జూన్ 1వ తారీఖున స్టేట్ ఆర్ట్ గ్యాలరీలా ప్రదర్శనగా పెడతారు.